అందరికీ నమస్కారం. మావిగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్. ఈ ప్రపోజల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా ఉంది అనేది ఈరోజు సాక్షి పేపర్ ఒక వార్తా కథనాన్ని రాసుకొచ్చింది. అందరూ మావిగన్ అంటున్నారు అని చెప్పేసి. అంటే మచిలీపట్నాన్ని, విజయవాడను, గుంటూరును కలుపుతూ రాజధాని తయారు చేయండి, చాలా బాగుంటుంది, నేషనల్ హైవే ఉంది, పోర్ట్ ఉంది, అందరికీ అనుకూలంగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో కూడా అయిపోద్ది. పేరు కూడా మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో GUN గన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అయితే దేనికైనా ఒక సమయం, సందర్భం అనేది ఉంటుంది. ఏ విషయాన్ని ఎక్కడ చెప్పాలో, ఎలా చెప్పాలో అలా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ కరెక్టా తప్ప పక్కన పెట్టేస్తే ఆయన చెప్పిన సమయం, సందర్భం ఖచ్చితంగా తప్పు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని డిసైడ్ అయిపోయింది, పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తూ ఉన్నారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా అమరావతికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంటే నిజానికి ఇది వైసీపీకి మిత్రపక్షమేగా బీఆర్ఎస్, వాళ్ళు కూడా అమరావతికి సపోర్ట్ చేశారు. పార్లమెంట్లో నిత్యం ఏదో ఒక విషయంలో వివాదంలో ఉండేటువంటి కాంగ్రెస్, బీజేపీ, అంటే బీజేపీ సపోర్ట్ చేసే బిల్లు కాంగ్రెస్ సపోర్ట్ చేయదు, కాంగ్రెస్ చేసే డిమాండ్ బీజేపీ యాక్సెప్ట్ చేయదు. కానీ అమరావతి విషయంలో పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీ ఒకటై సపోర్ట్ చేశాయి. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి సపోర్ట్ చేస్తున్నాయి. మొత్తం పార్లమెంట్లో అంటే లోక్సభలో, రాజ్యసభలో కలిపి 41 పార్టీల ప్రతినిధులు ఉంటే 40 పార్టీల ప్రతినిధులు అమరావతికి సపోర్ట్ చేశారు. ఒక్క వైసీపీ తప్ప. ఒక్క వైసీపీనే మేము సపోర్ట్ చేయమని బైకాట్ చేశారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేశారు. అలాంటి సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని ప్రపోజల్ పెట్టడం, రాజధాని ఎక్కడా అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. కానీ అది జరగట్లే. ఇప్పుడు రాజధాని డిసైడ్ అయిపోయి దానికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించబడుతూ ఉంది. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించబడుతూ ఉంది. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపోజల్ పెట్టడం కొంత కామెడీగా ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా అది కామెడీ అనిపించింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పులివెందలను, కడపను కలుపుతూ, పూని, కాని కలుపుతూ ఆ పేరుతో రాజధాని పెట్టాలని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే దెందులూరు అండ్ గుంటూరు కలుపుతూ, దేని, గూని కలుపుతూ రాజధాని పెట్టాలని, అంటే వెటకారం, బూతులు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కోపం అందరికీ ఇది. నేను సాక్షి ఛానల్ ఓపెన్ చేసి కూడా చూపించాను మీకు. మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. వాళ్ళ ఛానల్లోనే వాళ్ళ పార్టీ కార్యకర్తలే రివర్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్. నిన్న నారా లోకేష్ గారు అందరి ఇళ్ల ముందు దీపాలు వెలిగించారంటే వైసీపీ కార్యకర్తలు కూడా దీపాలు వెలిగించారు. నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపుని, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుని వైసీపీ కార్యకర్తలు పాటించారు అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల వైసీపీ కార్యకర్తల నిరసనని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలేమో ఇలా ఉన్నారు, రివర్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి. రివర్స్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన మార్చుకోవాలి కదా. మళ్ళీ ఈరోజు సాక్షి పేపర్లో అదే రాసుకున్నారంటే, నిన్న రాజ్యసభలో ఆమోదం పొందింది, మొన్న లోక్సభలో ఆమోదం పొందింది, ఒక దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర రాజధాని చట్టబద్ధత వచ్చింది. ఇది కదా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్కి జనమంతా జై కొడుతున్నారు, చర్చించుకుంటున్నారు అంటే జనం జై కొడుతున్నారా? తూ కొడుతున్నారు, చీ కొడుతున్నారు కదా. ఇప్పుడు దాన్ని ఇంకా అంటే తన ఆక్రోషంతో, తన ఉక్రోషంతో వైసీపీ పార్టీని సమాజ్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను నిన్న కూడా చెప్పా, తన కోపమే తన శత్రువు. నాయకుడికి ఒక ప్రాంతం మీద, ఒక వర్గం మీద, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద అతి కోపం ఉండకూడదు. పరిస్థితులను బట్టి నాయకుడు ఉండాలి, సమయాన్ని బట్టి నాయకుడు ఉండాలి, సందర్భాన్ని బట్టి నాయకుడు ఉండాలి. ఎక్కడ అలా ఉండాలో అక్కడ అలా ఉండాలి. పెళ్లి కాడికి పోయి నవ్వాలి, చావు కాడికి పోయి ఏడవాలి. చావు కాడికి పోయి నవ్వకూడదు, పెళ్లి కాడికి పోయి ఏడవకూడదు. పెళ్లి కాడికి పోయి ఏడిస్తే ఏం చేస్తారు? తంతారు పట్టుకొని. చావు కాడికి పోయి నవ్వితే ఏం చేస్తారు? తంతారు పట్టుకొని. రాష్ట్రం అంతా పండగ జరుపుకుంటుంటే వెటకారంగా, వ్యంగ్యంగా ఇంకో ప్రపోజల్ పెడితే ఏంటిది? ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నట్టు కదా. సరే, మొత్తానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చోడే పెట్టలేదు. ఆయన ఆలోచన ఏంది? రాష్ట్ర ప్రజల మధ్య చీలిక రావాలని. కృష్ణా, గుంటూరు ప్రజలకి సహజంగానే ఇప్పుడు ఏ ఏరియా వాడికైనా మచిలీపట్నం రాజధాని అనగానే ఓ మా ఏరియా రాజధాని అయితే బాగుంటుందని కోరిక ఉంటుంది కదా. ఆ కోరికను రెచ్చగొట్టడం ద్వారా అమరావతి ప్రజలకు, మచిలీపట్నం ప్రజలకు, అమరావతి ప్రజలకు, కృష్ణా జిల్లా ప్రజలకు, అమరావతి ప్రజలకు, గుంటూరు ప్రజలకు మధ్య చిచ్చు పెట్టడం. వాళ్ళు మాత్రమే బాగుపడాలా? వాళ్ళ గ్రామాల్లోనే రాజధాని ఉండాలా? వాళ్ళ గ్రామాల్లోనే పెట్టుబడి రావాలా? మేము ఎప్పటి నుంచో సిటీ కదా, వాళ్ళు ఇంకా గ్రామాలే కదా, అక్కడ రాజధాని కట్టేది మా అక్కడ కట్టవచ్చు కదా. నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అనే దాన్ని క్రియేట్ చేయడం కోసం, ప్రజల మధ్య విభజన పెట్టడం కోసం
ఆయన చేస్తే అది వైసీపీలో విభజనగా మారిపోయింది. వైసీపీలో నిన్న కార్యకర్తలు దీపాలు పెట్టారు అంటే ఇది వైసీపీలో చీలికే కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ని వైసీపీ వ్యతిరేకించడమే కదా. అంతకనే ఉంది. ఇంకా ఏదో అనుకుంటే ఏదో అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాల మధ్య, మతాల మధ్య, లేదు ప్రాంతాల మధ్య చీలిక పెట్టి తానేదో సాధించగలను అనుకున్నటువంటి భ్రమంలో నుంచి బయటకు రావాలి. అది ప్రతిసారి సాధ్యం కాదు. అయింది ఒకసారి 2019 ముందు, కానీ ప్రతిసారి సాధ్యం కాదు. సోషల్ మీడియా యుగం పెరిగింది. ఎవరు దేనికోసం మాట్లాడుతున్నారో అర్థం చేసుకునే సమాజం వచ్చింది. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎన్నెన్ని స్టాండ్లు మార్చారో అన్ని బైట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు అమరావతి అని ఎలా అన్నారు, తర్వాత 3 రాజధాని ఏమన్నారు, ఆ వైజాగే రాజధానిని ఎలా అన్నారు, ఇప్పుడు ఈ మావిగనో ఏదో అని ఎలా అన్నారు, ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ పట్ల మీ కామెంట్ తెలియజేయండి. ఇంకోటి కూడా వైసీపీలో చీరగంట చెప్పడం మర్చిపోయాను. ఉత్తరాంధ్రలో కూడా ఇలా విపరీతమైన కోపం వైసీపీ మీద. ఎందుకంటే మొన్నటిదాకా వైజాగ్ రాజధాని అన్నాడు, ఇప్పుడు మళ్ళీ స్టాండ్ మార్చేశాడా అనేది ఉత్తరాంధ్ర వైసీపీలో ఒక రకమైన చీలిక, ఒక రకమైన అసంతృప్తి. నిన్న మన ఛానల్లో కూడా వీడియో చేశాక ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు సీక్రెట్ మీటింగ్, జూమ్ మీటింగ్ పెట్టుకున్నారని తెలుస్తుంది. నేను కొంతమందితో మాట్లాడుతున్నాను, కొంత ఓపెన్ అయితే మళ్ళీ కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరెవరు భేటీ అయ్యారు, ఏం జరిగింది అనేటువంటిది నేను కొంతమంది వైసీపీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. బట్ కొన్ని చెప్పొద్దంటారు వాళ్ళు, కొన్ని వాళ్ళే బహిర్గతం చేయమంటారు. చూద్దాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నిజమైతే మాత్రం మనం కొంతదాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం, వాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏదేమైనా అసలు ప్రజల్లో చీరిక తెద్దాం అనుకున్నది, ప్రజలంతా ఒకటిగా ఉన్నారు. చివరి వైసీపీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో సరైన రియాక్షన్ ఇచ్చారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు లేదు కొంత అతి అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా మరి. సరే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.